నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పోలింగ్ ముగిసి 15 రోజులు ఇట్టే గడిచిపోయాయి. అయినా గ్రామ, పట్టణ, వీధి, వాడ, పురవీధుల్లో ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదు. ఫలితాలపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. వారం రోజుల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులలో ఎన్నలేని టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న ప్రారంభమవుతుంటే తమ భవితవ్యం ఎలా ఉండబోతుందోనని అంతా లెక్కలేసుకుంటున్నారు. గతసారి ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో ఎవరికి వారు తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని అంచనాలు వేసుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు పందెం రాయుళ్లు కూడా బరిలోకి దిగారు. ఎక్కడెక్కడి నుండో ఐవీఆర్ఎస్ మాదిరిగానే ఫోన్ కాల్ చేసి ఎవరికి ఓటేశారు, ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అని ఓటర్ల నాడిని పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలు వస్తే చాలు పందెం రాయుళ్లు ఏపీ ఎన్నికల ఫలితాలపైనే దృష్టి పెట్టారు. ఐపీఎల్ స్థాయిలో ఎన్నికల ఫలితాలపై పందాలకు సిద్ధమయ్యారు. కావాలంటే ఎవరి వైపు పందెమైతే బాగుంటుందనే దానిపై ఐవీఆర్ఎస్ వంటి ఓటర్లకు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడానికి రాజకీయ పార్టీలు ఫోన్ ద్వారా సర్వే చేశాయి. ప్రజాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఖరారు చేయనప్పటికీ తాను అనుకుంటున్న వాళ్ళకి వ్యతిరేకిస్తున్న వారికి ఆ అభిప్రాయం సేకరణ చూపించి అభ్యర్థుల ఎంపిక ప్రహసనం పూర్తి చేశారు. ఇక ప్రచార సమయంలో ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను పెద్ద ఎత్తున విసిగెత్తించారు. కాల్స్ చేయడం, చెప్పింది వినాలని కోరడం, తమ పథకాలను ప్రచారం ఎక్కువగా చేశారు. ఈ కాల్స్ లిఫ్ట్ చేయలేక ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. పోలింగ్ కాల్స్ తగ్గాయనుకుంటే ఇప్పుడు పందెం రాయుళ్లు కాల్ రావడం ప్రారంభమైంది. ఏ పార్టీకి ఓటు వేశారు, ఎమ్మెల్యే ఓటు ఎవరికేశారు, ఎంపీ ఓటు ఎవరికేశారు అని అడుగుతూ దానికి చెప్పిన అంకెలు మీరు నొక్కండి అంటూ కాల్ విసిగించారు. వీటిని అతి కొద్ది మంది మాత్రమే చూస్తున్నారు. చాలా మంది ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ చేస్తున్నారు. దీంతో ఆయా పందెం రాయుళ్లకు, స్టడీ సంస్థలకు జనం నాడి చిక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో అటు అభ్యర్థులకు, ఇటు పందెం కాసేవారికి, మరోవైపు ఫోన్ సర్వేపై ఆధారపడి చేసే స్టడీ సంస్థలకు స్పష్టత రావడం లేదు. గెలుపోటములను సులువుగా తేల్చేసే రాజకీయ విశ్లేషకులు మారు గ్రామాల నుండి పట్టణాల వరకు వీధికి నలుగురు చొప్పున సిద్ధమయ్యారు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి అభ్యర్థులు, వారి అనుయాయులు బూత్ల వారీగా పోలింగ్ సరళిపై విశ్లేషణ చేసుకుంటారు. ఇందులో భాగంగా ఏ కేంద్రాల్లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి, ఎక్కడెక్కడ ఓటింగ్ జరిగింది, వాటిలో తమ పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి, తమ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుంది అని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లోనూ ఓటర్లు ఎవరికి ఓటేశారని కూలంకుషంగా లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్ లో 40% తక్కువ కాకుండా ఓటింగ్ జరిగింది. 60 నుంచి 70%, 70 నుండి 80%, 80 నుండి 90% పోలింగ్ కేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఈ పర్సంటేజీలోనే ఎక్కువ ఓటింగ్ జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ బూత్లకు అనుకూలంగా వచ్చే ఓట్లు ఎన్ని, ప్రతికూలంగా వచ్చే ఓట్లు ఎన్ని అని ఆరా తీస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా వచ్చే వివరాలతో అనుకూలంగా వస్తే గట్టెక్కినట్టే అని, ప్రతికూలంగా వస్తే దెబ్బ కొట్టినట్టే ఉందే అని మిన్నకుండిపోతున్నారు. అభ్యర్థులంతా లెక్కల బిల్లుల్లో ఉంటే పబ్లిక్ లో మాత్రం ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతున్నారు.